సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 3వ వారంలో మరో షెడ్యూల్ ని జరుపుకోనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తుండగా సినిమా టైటిల్ ఏంటి అనే దానిపై కొన్నాళ్లుగా అభిమానుల్లో భారీ చర్చ నడుస్తుంది. ఈ మధ్య రామ్ చరణ్ కూడా తన అఫీషియల్ పేజ్ లో సుకుమార్ ఫేస్బుక్ లేదా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏదో ఒక దాంట్లో సుకుమార్ తో మాట్లాడి త్వరగా తమ సినిమాకి ఓ టైటిల్ ఫిక్స్ చేయమని ఫోర్స్ చేయండి అంటూ అభిమానులను కోరాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ సుక్కు మూవీకి రంగస్థలం 1985 అనే టైటిల్ ఫిక్స్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఇటు ఇండస్ట్రీలో అటు సినీ లవర్స్ లో రంగస్థలం అనే టైటిల్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి టైటిల్ కూడా అదే టైప్ లో ఉంటుందని అందరూ భావించారు. కానీ రంగస్థలం 1985 అనే టైటిల్ తో అభిమానులలో అనేక ఆలోచనలు మొదలయ్యాయి. ఈ చిత్రం పూర్తిగా 1985లో జరిగిన కథ నేపథ్యంలో తెరకెక్కుతుండగా రంగస్థలం అని పేరు పెట్టారంటే చరణ్ ఇందులో నాటకాలు పోషించే వ్యక్తిగా కనిపిస్తాడా? ఇలా ఎన్నో డౌట్స్ ఫ్యాన్స్ మధ్యలో తొలుస్తున్నాయి. ఏదైనా తన ప్రతి సినిమాని కొత్త పుంతలలోకి తీసుకెళ్లే సుకుమార్ ఈ మూవీ టైటిల్ తోనే తన మార్క్ ఏంటో నిరూపించాడు. ఈ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.